నమస్తే ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మా పాపకి 8 months అండి. తను ఫుడ్ ప్రాపర్గా తీసుకోవట్లేదని కొంచెం వెరైటీగా ట్రై చేశాను. ట్రై చేస్తే తను చాలా చక్కగా తినేసింది అనమాట. సో ఈ వీడియో మీకు షేర్ చేసుకుందామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అండి. సో మీకు కూడా 6 months అబో పిల్లలు ఉంటే ఇలా కొంచెం ట్రై చేయండి. వాళ్ళు చక్కగా తినేస్తారు. మా పాప కూడా బాగా తినేస్తుంది, అందుకనే మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాం. తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక స్మాల్ కొంచెం నెయ్యి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి టమోటా కొంచెం ఎర్రది తీసుకోండి, రెడ్గా ఉండేది. సో మనకు ఆవు నెయ్యి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆవు నెయ్యిలో అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, డి మరియు కే వంటి విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి భోజనంలో కొంత నెయ్యి జోడించి రోజు తీసుకున్నట్టయితే శరీరానికి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. ఇది పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి రెగ్యులర్గా తీసుకున్నట్టయితే సర్వరోగ నివారణ, సో హ్యూమిడిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను మెంతం తీసుకున్నాను. సో మెంతంలో చాలా పోషకాలు ఉంటాయండి. మెంతి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మెంతి కూరలో ఐరన్తో పాటు చాలా ఇది డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. దీన్ని మనము డైలీ షుగర్ పేషెంట్ ఒక జ్యూస్ లాగా వాడినట్టయితే, మెంతి కూర జ్యూస్ లాగా తాగినట్టయితే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు మెరుగు అవుతుందండి. కొత్తిమీరలో అనేక లాభాలు గుణాలు ఉంటాయండి. కొత్తిమీర రసం విటమిన్ ఏ, B1, B2, ఐరన్ లోపాలు, ఇది గృహ చికిత్సలకు చాలా ఉపయోగపడుతుంది. అజీర్ణం వికారం ఉన్న కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ కొలెస్ట్రాల్, నోటిపూత కానీ, చిగుర్ల వాపు కానీ ఇలాంటి దానిలకి కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదలో మొటిమలకి చాలా ఉపయోగపడుతుందండి. దీన్ని ఒక రసం లాగా తీసి ఫేస్కి అప్లై చేసినట్టయితే చాలా మంచిదని చెప్తున్నారు ఆయుర్వేదలో. ఇలా ప్రతి ఒక్క గుణంలో, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ లో ప్రతి ఒక్క ఇది ఉంది, మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి కరివేపాకు తీసుకున్నాను నేను. అండ్ జీలకర్ర తీసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర తీసుకున్నాను. కొంచెము వాము అండి. వాము మీకు తెలిసిందే కదా, బాగా డైజెషన్ సిస్టము మెరుగుపడుతుంది పిల్లలకి. అండ్ నేను కొంచెం దీంట్లో కందిపప్పు కూడా యాడ్ చేశాను. కందిపప్పు కొంచెమే, నేను చిన్న పాప కదా కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు దీంతో పాటు పసుపు అండి, చూడండి పసుపు కొంచెం యాడ్ చేశాను. సో ఇవన్నీ మంచి అన్నీ చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఈ సెర్లాక్ ఇవంతా బదులు ఇలాంటివి కొంచెము టేస్టీగా చేసి వాళ్ళకి పెట్టినట్టయితే చాలా చక్కగా తింటారు. నేను ఇంట్లో చేసి పెట్టుకున్నానండి రసం పౌడర్. ఈ రసం పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంట్లో చేసుకున్నాను ఈ రసం పౌడర్. మార్కెట్లో కల్తీ ఉంటుందనేసి నేను ఇంట్లో రసం పౌడర్ ప్రిపేర్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకున్నాను ఈ రసంలో. టమోటా విత్ మెంతి కూర అన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఈ రసంలో. సో పిల్లలకి ఈ సెర్లాక్ బదులు ఇలాంటివి కొంచెం వెరైటీగా చేసి పెట్టినట్టయితే వాళ్ళు అద్భుతంగా తింటారు. నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి మా పాప తినట్లేదు. నేను ఉగ్గు పెడుతుంటాను, కానీ అదే చప్పగా ఉన్నాయేమో తను తినట్లేదు అనమాట. సరే ఒకసారి ఇలా ట్రై చేద్దాము అనేసి నేను ట్రై చేసి తను తినేసింది. సో ఒకసారి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను షేర్ చేసుకుంటున్నాను మీ అందరితో. ఇంకా మీకు దీంట్లో ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌట్ ఉంటే మీరు చూసుకోవచ్చు. మనకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్లో ఒక్కొక్క అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయండి. మనము భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాము.
ఇలాంటివన్నీ మనము మంచి గుణాలు ఉన్న రసం కానీ సూప్ కానీ అది తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి వైరస్ రాదని నేను ఒక యోగా టీచర్గా నేను బిలీవ్ చేస్తున్నాను. మీరందరూ కూడా బిలీవ్ చేయండి. సర్వరోగ నివారణ. మీకు మాత్రము ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రసం ఉడికిపోయిందండి. ఈ రసంని నేను బాగా అంతా పీల్ తీసేస్తాను. మొత్తం పీల్ తీసేసి ఏం పీల్ లేకుండా వాళ్ళకి ఎలా మనం సపరేట్ రైస్ చేస్తాం కాబట్టి ఆ రైస్లో కొంచెం ఫస్ట్ యాడ్ చేసి తినిపించండి. మళ్ళీ అట్లా కొంచెం యాడ్ చేసుకుంటూ తినిపించండి. తప్పకుండా తింటారు. మొత్తం వాటర్ వచ్చేసింది. బాగుందండి. సో ఇలా 8 months నుంచి పెట్టండి పిల్లలకి.